పండగలు, వివాహాది శుభకార్యాల నేపథ్యంలో ఇటీవల వరుసగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు నవంబర్ వచ్చేసరికి క్రమంగా తగ్గుతున్నాయి. ఒకరోజు పెరిగినా మరో రోజు తగ్గుతూ కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే నవంబర్ బంగారం ధరలు దాదాపు రూ. 1,500 వరకు తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 77,290కి చేరింది. ప్రధానంగా ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు 77,440కి చేరుకోగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 71,000 పలుకుతోంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,290కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 70,850 చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా నిన్నటితో పోలిస్తే కేజీకి దాదాపు రూ. 2,000 వరకు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 1,00,000 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర ఇవాళ 91,000 మార్కు వద్ద కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాల అనంతరం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $150 వరకు దిగొచ్చింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు $2,623 వద్ద ట్రేడింగ్ అవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు సైతం భారీగానే తగ్గి $30.70 వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భారత్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ప్రాంతాలను బట్టి బంగారం, వెండి రేట్లు తరచూ మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు స్థానికంగా ధరలను తెలుసుకోవడం మంచిది. ఇక బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ల విలువ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర కూడా పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. అంటే ఇది 99.9% స్వచ్ఛమైన బంగారమని అర్థం.